బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి సోషల్ మీడియాలో ఉన్న తాపత్రయం ఒక మంచి మాట చెప్పడానికి ఉండదు. అయితే సింగర్ మంగ్లీ విషయంలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఏంటి ఆమె చేసిన తప్పు అంటే, ప్రొఫెషనలిజం తెలియని ఒక థర్డ్ క్లాస్ రిసార్ట్లో ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం. అయితే శంకర్పల్లి ఏరియాలో త్రిపుర అనే రిసార్ట్లో మంగ్లీ ఒక 50 మంది వరకు ఆత్మీయులను పిలుచుకుంది. అందులో తన తల్లిదండ్రులు ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అయితే దాంట్లో ఏమైనా తప్పు ఉందా? అయితే ఆ పార్టీలో లిక్కర్ కూడా ఉంది. మ్యూజిక్ డీజేతో కూడా అక్కడ వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే ప్రతి చోట తెలంగాణలో ఎక్కడ ఏ మారుమూల గ్రామాల్లో కూడా సేమ్ ఇలాంటి అరేంజ్మెంట్స్తో, అంటే లిక్కర్ అని చెప్పి మ్యూజిక్ డీజే సేమ్ ఎగ్జాక్ట్గా ఇలాంటి అరేంజ్మెంట్స్ లేకుండా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా జరగదు. ఒకలా జరిగితే బహుశా మీరు చూపించండి. అయితే మీడియాలో, సోషల్ మీడియాలో దీని మీద రెచ్చిపోయి కూడా చాలామంది వార్తలు వేస్తున్నారు, పోస్టులు కూడా చేస్తున్నారు. ఏ ఒక్కడు కూడా ఇలాంటి దావత్లో భాగం కాలేదా? అంటే లిక్కర్ కానీ లేదా డీజే మ్యూజిక్ కానీ లేని దావత్లో ఎవరు కూడా పోలేదా? అయితే దీన్ని అదేదో పెద్ద తప్పైనట్లు కూడా చాలామంది సోషల్ మీడియాలో ప్రచారాలు నడుపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బర్త్డే పార్టీ చూసుకున్నా, లేదా షష్ఠి పూర్తి అయినా కానీ, సంగీత్ కానీ, లేదా రిసెప్షన్ అయినా కూడా, ఏ పార్టీ అయినా కూడా జరిపే విధానం మాత్రం కాస్త అటో ఇటో ఇలానే ఉంటుంది. అంటే మద్యం ఉంటుంది, డీజే మ్యూజిక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ మంగ్లీ విషయానికి వచ్చేసరికి మరీ మంగ్లీ పార్టీలో అంత గలీజ్గా ఏముంది అనేలాగా కూడా చాలామంది పోర్ట్రే చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మంగ్లీని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఎక్కడ ఆ పార్టీలో గంజాయి సేవించి ఒకరు దొరికారు. ఇది ప్రతి ఒక్కరిని ట్రిగర్ చేస్తున్న పాయింట్. చివరికి అక్కడ తెలిసింది ఏంటంటే, ఆ ఒక్కరు మాత్రం పాజిటివ్ వచ్చింది. అది కూడా ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా ఎక్కడో ఒక నెల కిందట అతను తాగితే ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని కూడా తేలింది. అది కూడా ఇలాంటి ఎప్పుడో ఒక నెల కింద జరిగిన, అతను ఒక నెల కిందట ఎక్కడో తాగితే ఇప్పుడు చేసిన టెస్టులలో అతనికి పాజిటివ్ వచ్చింది. దాన్ని కూడా పోర్ట్రే చేసి మంగ్లీని ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో మంగ్లీ ఏదో ఒక మాదక ద్రవ్యాల పార్టీ ఇచ్చినట్లు కూడా చాలామంది ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసుల విషయానికి వస్తే, పోలీసులకు కూడా ఆ త్రిపుర రిసార్ట్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు కూడా దొరకలేదు. అయితే ఎవరికైతే ఆ పాజిటివ్ వచ్చిందో, అంటే అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఏ వ్యక్తికైతే పాజిటివ్ వచ్చిందో, ఈవెన్ ఒకవేళ ఎవరైనా నిజంగా మాదక ద్రవ్యాలు కానీ లేదా ఇతర పదార్థాలు కానీ సేవించి దొరికినా కూడా చట్టం అతన్ని కూడా విక్టిమ్లా చూస్తుంది, దోషిగా చూడదు. ఏదైతే మాదక ద్రవ్యాలకు బానిస అయిన వాళ్ళని కూడా చట్టం కూడా వాళ్ళని విక్టిమ్గా చూస్తుంది. అయితే ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే మంగ్లీని అక్కడ ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేశారు అన్నట్టు కూడా కనిపిస్తుంది. మరి నిజంగానే మంగ్లీ పార్టీలో దొరికింది భారీ విదేశీ మద్యమా అంటే, అసలు అక్కడ ఏంటి భారీ విదేశీ మద్యం అంటే ఏంటి? ఒక పెద్ద ట్రక్ నిండా ఉంటాయా? అంటే అక్కడ పోలీసులు చెప్పిన లెక్కల ప్రకారం కూడా కేవలం 3 లీటర్ల మద్యం తాగకుండా మిగిలిపోయిందంట. మహా అయితే ఒక 4 బాటిల్స్, ఒక 3 లీటర్లు అంటే 4 బాటిల్స్ ఉండొచ్చు. అయితే తాగిన బాటిల్స్ల సంఖ్య చెప్పలేదు, కానీ మహా అంటే ఒక 4 బాటిల్స్ ఉండొచ్చు అనే విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఉంటే గింటే ఒక 10, అంటే ఓవరాల్గా తాగినవి అవన్నీ కలిపి కూడా ఒక 10 బాటిల్స్ ఉండొచ్చు. అయితే 50 మంది ఉండే పార్టీలో ఒక 10 బాటిల్స్ అనేవి పెద్ద నంబర్ ఏం కాదు. సో ఇదంతా చూస్తుంటే ఇది కేవలం మంగ్లీని ఫ్రేమ్ చేయడానికి ఇదంతా చేశారు అనేలాగా, అంటే ఒక కుట్ర జరిగింది అనేలాగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఒకవేళ ఈ విదేశీ మద్యం ఏమైనా ఇల్లీగల్గా తెచ్చుకున్నారంటే, హైదరాబాద్లో మీరు ఏ లిక్కర్ షాప్లో వెళ్ళినా కూడా జానీ వాకర్స్ లాంటి ఆల్కహాల్ బ్రాండ్ కూడా మనకు కనిపిస్తుంది. సో చాలా ఇంకా వేరే ఇతర బ్రాండ్స్ కూడా మనం లిక్కర్ మార్ట్లోకి వెళ్తే మనకు దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడి వరకు మంగ్లీ చేసిన తప్పు ఏమీ లేదు. అయితే ఆవిడ చేసిన తప్పు ఏదైనా ఉందంటే తాను పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా తనకు అవగాహన లేక తను తీసుకోలేకపోయిందని కూడా మంగ్లీ కూడా చాలా స్పష్టం చేసింది. అయితే ఈ లిక్కర్స్ నుంచి కూడా ఏదైతే ఇల్లీగల్ లిక్కర్ అంటున్నారో అది మనకు లిక్కర్ స్టోర్స్లో కూడా కనిపిస్తుంది. ఈవెన్ ప్రభుత్వాలకు కూడా ఆదాయం కావాల్సింది అక్కడి నుంచే కదా. అయితే అందులో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే, ఒకవేళ ఎక్కువ బాటిల్స్ వాడే పార్టీలకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంటే అందులో ఏం బాటిల్స్ ఉన్నాయి,
ఎంత ఫీజు కట్టాలి, డీజే పెడితే పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి. సో కొన్ని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అండ్ రూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా అది ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఖచ్చితంగా అలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి. బికాస్ అవి ప్రభుత్వం నుంచి వచ్చే గైడ్లైన్స్ కాబట్టి. సో ఇక్కడ మంగ్లీ చేసిన తప్పేంటంటే తాను పోలీసుల దగ్గర మంగ్లీ చేసిన పొరపాటు ఏమైనా ఉంది అంటే ఈ 2 పర్మిషన్స్ తీసుకోకపోవడం. ఒకటి ఏదైతే ఫారిన్ లిక్కర్ ఉందో దానికి సంబంధించిన పర్మిషన్ కావచ్చు, లేదా డీజేకి సంబంధించిన పర్మిషన్ కావచ్చు. సో ఈ రెండింటికి సంబంధించిన పర్మిషన్ తీసుకోకపోవడమే ఆవిడ చేసిన తప్పు. అండ్ అది మంగ్లీ కూడా తాను చాలా క్లియర్గా కూడా తన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నిజం చెప్పాలంటే తనకన్నా రిసార్ట్ యజమానిదే అసలు తప్పు అని కూడా ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే మామూలు జనాలకి ఈ రూల్స్ తెలియకపోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా పార్టీ చేసుకునే వాళ్ళకి ఇలాంటి రూల్స్ తెలియకపోవచ్చు. కానీ ప్రతిసారి అంటే రోజుకి కనీసంగా అంటే ఒక వారంలో ఎంత కాకుండా కూడా ఒక 5-6 సార్లు ఆ రిసార్ట్స్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సెలవైనా ఎక్కువగా కూడా ప్రతి ఒక్కరు కూడా రిసార్ట్స్లో పార్టీ చేసుకుంటుంటారు. అయితే రిసార్ట్ ఓనర్ పర్మిషన్ తీసుకోకుండా అంటే మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా అని చెప్పి కూడా రిసార్ట్ ఓనర్ పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి. ఒకవేళ అలాంటి పర్మిషన్ లేదు అంటే అలాంటి పార్టీస్కి రిసార్ట్ ఓనర్ నో చెప్పాలి. అలా చేయకుండా అన్ని పర్మిషన్లు ఇచ్చిన యజమాని అతన్ని కూడా ప్రశ్నించాలి. అయితే ఆ యజమానిని కూడా అనాలి. ప్రజెంట్ ఆ యజమాని చేయడం వల్లనే ఇదంతా జరిగిందనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. సో ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ సురేష్, నిన్నటి నుంచి కూడా మంగ్లీ విషయంలో ఒక పెద్ద రచ్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో చాలా చోట్ల కూడా ఒక పెద్ద రచ్చ నడుస్తుంది. ఆ మంగ్లీ ఇచ్చిన పార్టీలో భారీగా మాదక ద్రవ్యాలు దొరికాయి, ఆ ఫారిన్ లిక్కర్ దొరికిందని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. కానీ వాస్తవానికి వచ్చేసరికి అక్కడ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. అది కూడా ఆ వ్యక్తి కూడా ఎప్పుడో ఒక నెల కిందట అతను ఈ గంజాయి సేవించినట్లు తీసుకున్నాడు. బట్ ఇప్పుడు అతనికి పాజిటివ్ వచ్చింది. సో మోస్ట్లీ ఇక్కడ మంగ్లీని ఫ్రేమ్ చేసే ప్రయత్నం జరిగిందా? అండ్ ఆల్సో ఎవరైతే ఆ రిసార్ట్ ఓనర్ ఉన్నారో అది ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఎవరైనా అక్కడ పార్టీ చేసుకుంటున్నారంటే, అక్కడ డీజే పెట్టుకుంటున్నారంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ ఓనర్ కూడా అలాంటి ఏవి కూడా చెక్ చేయకుండా పార్టీకి పర్మిషన్ ఇచ్చాడు. సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ మంగ్లీని ఫ్రేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? నిన్న సాయంత్రం వరకు కూడా ఇదే విషయము మీడియాలో సర్క్యులేట్ అవ్వింది. మంగ్లీ కూడా మాట్లాడకపోయేసరికి అసలు ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు, అక్కడ కొంతమందికి గంజాయి పాజిటివ్ వచ్చింది, విదేశీ మద్యం అక్కడ ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మంగ్లీ కూడా మాట్లాడడంతో దీనికి సంబంధించి పూర్తి విషయం కూడా బయటికి రావడం జరిగింది. ఆమె బర్త్డే సందర్భంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి చేసుకున్న ఒక పార్టీ మాత్రమే, ఇక్కడ ఎలాంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ దొరకలేదు, విదేశీ మద్యం కూడా మేము అక్కడ తీసుకురాలేదు, లోకల్లో దొరికే వైన్ షాప్లో దొరికే మద్యమే అక్కడ సర్వ్ చేశాము అని చెప్పేసి మంగ్లీ దీనిపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏవైనా ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ప్రచారం చేయొద్దు అని చెప్పేసి కూడా మీడియాకి, సోషల్ మీడియాకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇదంతా విషయంలో తనపై ఎవరైనా కుట్ర చేసి ఇదంతా కూడా ఇరికించే ప్రయత్నం చేశారనే సందేహాలు మంగ్లీ అంచర్లకు వస్తున్నాయి. ఎందుకంటే ఫామ్ హౌస్కి సంబంధించిన ఓనర్ రిసార్ట్కి నిర్వహిస్తున్నారు, అనేక ఫంక్షన్స్ అక్కడ జరిగాయి. ఎప్పుడు కూడా ఆ ఎక్సైజ్ పాలసీలో ఏదైనా లిక్కర్ పార్టీ నిర్వహించాలంటే ఖచ్చితంగా పార్టీ చేసుకునేవారే ఆ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్ ద్వారా కావచ్చు, లేదంటే నేరుగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్లికేషన్ చేసి పలానా డేట్లో ఒక ఫంక్షన్ ఉంది, మేము ఫంక్షన్ చేసుకుంటున్నామంటే 12,500 రూపాయల ట్యాక్స్ అది పెనాల్టీ కట్టించుకొని ఏదైతే దాని లిక్కర్ పర్మిషన్ కావాల్సినటువంటి అమౌంట్ ఫీజు ఏదైతే ఉందో అది కట్టించుకొని ఒకే రోజులో అనుమతిస్తారు ఆ ఈవెంట్కి సంబంధించి. ఆ ఈవెంట్కి అనుమతించే సందర్భంలో టైమింగ్స్, ఆ లిమిట్స్, ఆ మద్యానికి సంబంధించిన రూల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా రిసార్ట్ ఓనర్కి తెలిసి ఉంటాయి, ఎందుకంటే చాలా పార్టీలు అక్కడ జరిగి ఉంటాయి. కాబట్టి ఎందుకు మంగ్లీకి ఆ విషయం చెప్పలేదనేది ఒక పాయింట్. ఇక్కడైతే ఇక డీజే సౌండ్, ఎందుకంటే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సౌండ్ డిజబుల్ ఎంత ఉండాలనే దానికి సంబంధించి పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా
రిసార్ట్ ఓనరే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఈవెంట్ ఆర్గనైజర్లకు చెప్పాల్సి ఉంటుంది. ఇది కూడా రిసార్ట్ ఓనర్ మంగ్లీకి చెప్పలేదని చెప్తుంది. ఒకవేళ తెలిసి తనకు ఒకవేళ ఇవన్నీ కూడా తీసుకోవాలని తెలిసి ఉంటే ఖచ్చితంగా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, పార్టీ నిర్వహించేదాన్ని, అసలు ఈ రచ్చనే కాకపోయేదని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటల్లో స్పష్టమవుతుంది. కాబట్టి రిసార్ట్ ఓనర్కి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మంగ్లీకి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే 45 మంది వరకు కూడా అక్కడ పార్టీలో పాల్గొన్నారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో దామోదర్ అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ వచ్చింది. అతను కూడా ఎక్కడో కుకట్పల్లిలో గంజాయి సేవించి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి చెప్పారని పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి మంగ్లీ పార్టీ నిర్వహిస్తుందని చెప్పేసి ఆమెకు సంబంధించిన వారే పోలీసులకు ఫిర్యాదు చేసి అంటే సమాచారం ఇచ్చి అక్కడ రైడ్ చేశారా అనే దానికి సంబంధించి కూడా ఆ అనుచరులు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ బర్త్డే పార్టీ తాను పోప్ సింగర్గా చాలా సింగర్గా ఉన్నాను, చాలా కష్టపడి పైకి వచ్చాను, సమాజంలో జరిగే వాటన్నిటికి కూడా నేను కూడా రోల్ మోడల్గా ఉండాలనుకుంటాను, కానీ ఇలా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ మేము వాడాలని ఎలా అనుకుంటాము, అలాంటివి ఎక్కడా కూడా పోలీసుల సోదాలో దొరకలేదు అని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది. నిన్న 2 నిమిషాలకు సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. కాబట్టి తనపై ఇక్కడైనా ఈ ట్రోలింగ్స్, ఇది తప్పుడు ప్రచారం ఆపాలి. పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా, మేము పోలీసులకు కూడా సహకరిస్తున్నామని చెప్పేసి మంగ్లీ తన వీడియోలో పేర్కొనడం జరిగింది. ఆ వీడియోని ఉదయమే ఒకవేళ మంగ్లీ రిలీజ్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. కాకపోతే ఆమె రాత్రి ఆ వీడియోని రాత్రి 8:40 నిమిషాలకి ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అప్పటికి జరగాల్సిన నష్టం అంతా కూడా మంగ్లీకి జరిగింది. సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్, మీడియాలో కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ పోలీసులు రైడ్ చేశారు, కేసు బుక్ అయింది, ఆ తర్వాత ప్రసారాలు వేశారు. కాబట్టి ఇప్పుడు మంగ్లీ ఇచ్చిన క్లారిటీలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడికి వచ్చింది మంగ్లీ ఫ్రెండ్స్, ఆమె కుటుంబ సభ్యులు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులు, ఆమెతో ఉండే యూనిట్ అంతా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని చెప్పేసి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందులో ఒకరికి మాత్రమే గంజాయి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఆయన ఎక్కడ తీసుకున్నాడో వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇటు రిసార్ట్ ఓనర్ పైన కూడా కేసు నమోదు చేశాము, అతనిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పారు. కానీ మంగ్లీకి సంబంధించి దగ్గరి వ్యక్తులే ఇది ప్లాన్ ప్రకారం చేసి పోలీసులకు చెప్పి ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే అనేక ఫంక్షన్స్ అందులో జరిగాయి, ఎప్పుడు కూడా రైడ్ కాలేదు ఈ రిసార్ట్ పైన అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్లే కావాలనే ఇక్కడ మంగ్లీని ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేశారా? ఎందుకంటే అక్కడ రిసార్ట్ ఓనర్ కూడా ఏం చెప్పకపోవడం, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా ఇవన్నీ కూడా ఆ మంగ్లీకి తెలియకపోవచ్చు, కానీ ఆ రిసార్ట్ ఓనర్కి చాలా బాగా తెలుసు. అతను కూడా అడగకపోవడం అండ్ అక్కడ పోలీసులు రావడం, తర్వాత ఏదైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో చాలా పెద్ద ఎత్తున ఫారిన్ లిక్కర్ దొరికిందని చెప్పి ఇతర విషయాలు కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యాయి. సో ఏంటి కావాలనే పకడ్బందీగా ప్లాన్ చేసి తనను ఫ్రేమ్ చేసే ప్రయత్నం అలాంటిది ఏదైనా జరిగిందంటారా? అంటే జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆమె పార్టీ కూడా సడన్గా అరేంజ్ చేసింది, ముందుగా ప్రీ ప్లాన్డ్గా చేయలేదు అని చెప్పేసి మంగ్లీ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఒకవేళ ప్రీ ప్లాన్డ్గా చేస్తే ఇవన్నీ తెలుసుకొని తాను పర్మిషన్ తీసుకునేదాన్ని అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అనుకోకుండా పార్టీ తన తల్లిదండ్రుల కోరిక మేరకు అందరితో కలిపి బర్త్డే పార్టీ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడంతో హుటాహుటిన ఆ రిసార్ట్కి వెళ్ళి అక్కడ తనకి సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ని, అదేవిధంగా తన బంధువులని, తన తల్లిదండ్రులను, తన చెల్లి, తన తమ్ముడు అందరి సమక్షంలో ఈ బర్త్డే పార్టీ చేసుకున్నాము. అలాంటి పార్టీలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎలా వాడతాము, మేము అసలు అలాంటివి సోదాల్లో ఎక్కడ కూడా ఒక గంజాయి కూడా అక్కడ దొరకలేదని చెప్పేసి పోలీసులే స్పష్టం చేశారని చెప్పేసి కూడా మంగ్లీ వీడియోలో తెలిపింది. పోలీసులు కూడా అదే చెప్పారు, అక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ దొరకలేదు, కానీ గంజాయి సేవించిన వ్యక్తి అక్కడ పట్టుబడ్డాడు, పాజిటివ్ రావడం జరిగింది. ఒకవేళ ఇలాంటి ఈవెంట్ లేని పర్మిషన్ తీసుకొని పార్టీలను అనుమానిస్తూ అక్కడ సోదాలు చేస్తుంటాం. ఆ సోదాల్లో భాగంగా డ్రగ్స్కి సంబంధించిన టెస్ట్ కిట్లు ఇప్పుడు, ఎందుకంటే నార్కోటిక్ బ్యూరో పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా
డ్రగ్స్ టెస్ట్ కిట్లు ఇచ్చారు. స్పాట్లో వాళ్ళ యూరిన్ టెస్ట్ ద్వారా వాళ్ళు ఏ డ్రగ్ తీసుకున్నారనే దానికి సంబంధించి టెస్టులు చేస్తారు. వారిపై అప్పుడు దాంట్లో పాజిటివ్ వస్తే వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ తర్వాత FLCకి పంపించి మరికొన్ని ఆధారాలు కూడా సేకరిస్తారు. కానీ ఉదయం 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. అందులో అక్కడ గంజాయి పట్టుబడింది, పెద్ద ఎత్తున విదేశీ మద్యం పట్టుబడింది అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. పోలీసులు కూడా అక్కడ విదేశీ మద్యం ఏం పట్టుబడలేదు, కానీ కొన్ని లిక్కర్ బాటిల్స్ పట్టుబడ్డాయి. అక్కడ ఎలాంటి లిక్కర్ పర్మిషన్ లేకుండా, డీజే పర్మిషన్ లేకుండా పార్టీ నిర్వహించారు. కాబట్టి మంగ్లీ పైన మరికొంత ముగ్గురు పైన కేసు నమోదు చేశామని చెప్పేసి పోలీసులు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మంగ్లీకి ఎవరైనా టార్గెట్ చేసి ఇలా పార్టీ పేరుతో ఆమెను విరికించే ప్రయత్నం చేశారా, లేకుంటే ఆమె దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇక్కడ గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారా అనే దానికి సంబంధించి కూడా ఆమె విచారణ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మంగ్లీ నిన్న ఉదయమే స్పందించుంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు, కానీ ఆమె రాత్రి 8:30కు స్పందించి ఇది మా ప్యూర్లీ ఫ్యామిలీ పార్టీ, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా బంధువులు, మా స్నేహితులు, నా స్టాఫ్ మాత్రమే అక్కడ ఉన్నాము, ఇంకా వేరే వ్యక్తులు ఎవరూ లేరు, నాకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ చెందిన వారు మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరూ లేరు, ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే పోలీసులు అక్కడ రైడ్ చేసిన సమయంలో కొంచెం పోలీసులకి వారికి మధ్య ఏదైతే వీడియోలు తీస్తున్నారని చెప్పేసి ఆమె అడ్డుకోవడం, ఆ తర్వాత పోలీసులు కూడా సీరియస్గా వాడిని, ఎందుకంటే డ్రగ్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. వాడినా కొన్నా ఎలాంటి డ్రగ్స్ యాక్టివిటీ జరిగినప్పటికీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పోలీసులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ అక్కడ డ్రగ్స్ పార్టీ జరగలేదు, బయట దామోదర్ రెడ్డి అనే వ్యక్తి సేవించి అక్కడికి రావడం జరిగింది, ఆ పార్టీలో పాల్గొనడం జరిగింది. అతను కూడా మంగ్లీకి తెలిసిన వ్యక్తి కాబట్టి అక్కడికి పార్టీకి ఇన్వైట్ చేశాను తప్ప తను ఎక్కడ తీసుకున్నాడో నాకు కూడా తెలియదు అని చెప్పేసి ఆమె ఆ వీడియోలో స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు మంగ్లీ పార్టీ పైన ఆమెకు సంబంధించిన లీకులు ఎవరైతే ఉదయం నుంచి కూడా మీడియాకి ఇచ్చిన లీకులలో కూడా అంత తప్పుడు ప్రచారం ఉంది, ఆధారాలు లేకుండా తను బ్లేమ్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఆమె ఆ వీడియోలో నిన్న స్పష్టంగా చెప్పింది. ఇక దివి అనే బిగ్ బాస్ ఫేమస్ అయినటువంటి దివి కూడా ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. తాను అక్కడ పార్టీలో పాల్గొన్నాను, మంగ్లీ తనకి ఫ్రెండే, కానీ నేను ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదు, పోలీసుల టెస్ట్కి కూడా మేము సహకరించాం, మాకు టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది, ఎక్కడ కూడా మాకు పాజిటివ్ రాలేదు అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ మంగ్లీకి సంబంధించిన రిసార్ట్ పార్టీ బర్త్డే పార్టీకి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కావాలని తనను ఫేమస్ అవుతున్నాను కాబట్టి తనను ఇరికించే ప్రయత్నం ఎవరైనా చేసి ఉంటారు, లేకుంటే నేను డ్రగ్స్ పార్టీ నిర్వహించడం ఏంటి, నేను అసలు ఎలాంటి డ్రగ్స్ వాడలేదు, మాకు సంబంధించి అలవాటు అలాంటిది లేదు, పోలీసులు అక్కడ మా అందరినీ కూడా టెస్ట్ చేశారు, గేట్ లాక్ చేసి మరి ఉన్న వాళ్ళందరికీ టెస్ట్ చేస్తే అందులో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఆమె చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మంగ్లీకి సంబంధించి ఆ పార్టీకి ఏర్పాటుకు సంబంధించి కావచ్చు ఎవరైనా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారా, లేకుంటే పార్టీలు అనేటివి కామన్ చిన్న చిన్న పార్టీలు చేసుకునే వారికి ఈ ఎక్సైజ్ లైసెన్స్ కూడా తీసుకోరు, ఇంట్లో కానీ పార్టీ కానీ బయట ఊర్లలో చేసుకున్నాం. కానీ రిసార్ట్ కానీ ఫంక్షన్ హాల్ కానీ ఏదైనా బయట ఈవెంట్ చేస్తే లిక్కర్ 2-3 బాటిళ్ళ కంటే ఎక్కువ బాటిల్స్ పెడితే ఖచ్చితంగా ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, సంబంధించిన రూల్స్ అన్నీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రూల్స్ మంగ్లీ పాటించలేదని చెప్పేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవి నాకు తెలియకుండా ఇది జరిగిపోయింది కాబట్టి ఇప్పటికీ నన్ను వదిలేయండి అని చెప్పేసి ఆమె ఆ వీడియోలో వేడుకోవడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే సంతోషంగా జరగాల్సిన పార్టీ ఇలా రివర్స్ కావడానికి ఈ పార్టీ ఇచ్చే వ్యక్తులకి రూల్స్ తెలియకపోవడం. అయితే ఒకవేళ తెలిసినా కూడా నన్నేం చేస్తారో అనుకుంటే ఖచ్చితంగా అది వాళ్ళు తప్పే, కానీ తనకి అసలు ఆ రూల్ తెలియదంటోంది మంగ్లీ. అయితే ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి కూడా మంగ్లీ కూడా నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో మంగ్లీ ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా
ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మ నాన్నలతో దట్టు మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు. ఎస్, విన్నారు కదా మంగ్లీ చెప్పిన మాటలు. అయితే తనకు ఈ రూల్స్ గురించి తెలియకపోవడం వల్లనే, లేకపోతే ఖచ్చితంగా నేను ఆ పర్మిషన్స్ అనేవి తీసుకునేదాన్ని. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చాను, ఒక రోల్ మోడల్గా నేను ఎదుగుతున్నాను, ఈ సొసైటీలో నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది. ఏవైతే మాదక ద్రవ్యాలని చెప్పి ఇంకా ఇతర వార్తలు వస్తున్నాయో దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. సో ఒకవేళ నిజంగా ఆ రూల్ గురించి నాకు తెలిసి ఉంటే నేను డెఫినెట్గా ఆ పర్మిషన్ అనేది తీసుకునేదాన్ని. నిజంగా పర్మిషన్ తీసుకోకపోవడం అదొక్కటే నేను చేసిన తప్పు తప్ప ఇతర ఏవైతే మాదక ద్రవ్యాలు అని చెప్పి ఇతర వార్తలు వస్తున్నాయో దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా మంగ్లీ చెప్తుంది. అయితే ఎప్పుడైతే ఈ పార్టీ జరిగిందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇంకా రకరకాల మాధ్యమాల్లో కూడా కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఫారిన్ లిక్కర్ దొరికిందని చెప్పి, మాదక ద్రవ్యాల వాడకం జరిగిందని చెప్పి, ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవాలు లేనట్టు కూడా తెలుస్తుంది. కావాలనే ఎవరో ఆ మంగ్లీని ఫ్రేమ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే అక్కడ పాజిటివ్ వచ్చింది. అది కూడా అతను ఒక నెల కిందట ఎక్కడో సేవించాడు. దాని కారణంగా ఇప్పుడు టెస్టులు చేస్తే అది పాజిటివ్ అని తేలింది. అండ్ ఆల్సో ఏదైతే ఫారిన్ దానికి సంబంధించి కూడా కొన్ని చాలా బాటిల్స్ దొరికాయని చెప్పి కూడా ఒక వార్త బయటకు వస్తుంది. కానీ అక్కడ దొరికింది కేవలం ఒక 4-5 బాటిల్స్ మాత్రమే. ఒక 50 మంది ఉన్న పార్టీలో కేవలం అన్ని ఒక మినిమల్ బాటిల్స్ దొరకడం అనేది కూడా సర్వసాధారణం. అండ్ చాలా వరకు కూడా పార్టీస్లో తెలంగాణలో చూసుకుంటే ఇలాంటిది ప్రతి చోట కూడా జరుగుతుంది, డీజే కావచ్చు ఆర్ ఆల్కహాల్కి సంబంధించి. కానీ ఇక్కడ మంగ్లీ చేసిన ఓన్లీ మిస్టేక్, అది కూడా తనకు ఆ రూల్ తెలియదు కాబట్టే నేను ఆ పర్మిషన్ తీసుకోలేదు. ఒకవేళ అలాంటిది ఒక రూల్ ఉంది అని తెలుసుంటే డెఫినెట్గా నేను పర్మిషన్ తీసుకునే దాన్ని అని కూడా మంగ్లీ వివరణ ఇచ్చారు. మొత్తానికైతే ఏదైతే బయటకు వస్తుందో ప్రచారం, దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు అని కూడా పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కూడా తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇందులో ఖచ్చితంగా ఎవరో ఆవిడను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించారు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది.